హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఎండు చేపల కర్రీ చేస్తున్నాను. ఈ ఎండు చేపల కర్రీకి వచ్చేసి మనము ఫస్ట్ ఎండు చేపలకు పైన ఉండే తలలు అవన్నీ బాగా తుంచేసుకొని పక్కన పెట్టుకొని మనం ఒక ప్యాన్లో వేసుకొని బాగా వేపుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని మనము తర్వాత ఒక గిన్నెలోకి వాటర్లోకి తీసుకొని వాటిని బాగా ఒక జీలకర్ర ఇచ్చినట్టు జీలకర్ర ఇచ్చి కడుక్కోవాలి. మేము మొన్న ఎండు చేపల కర్రీ చేసినప్పుడు అంటే నాకు చేసేది రాదు. నేను ఫస్ట్ టైం ఎండు చేపల కర్రీ చేసినప్పుడు నేనేం చేసినానంటే ఆయిల్లో ఈ ఎండు చేపలని వేయించినాను. అది తర్వాత ఏమైందంటే మెత్తగా బంకగా అయిపోయింది. బట్ కొంచెం చేదుగా కూడా వచ్చినాయి. ఎలాగోలాగా నిమ్మకాయ వేసేసి కవర్ చేసినాము. బట్ ఈరోజు నేను పర్ఫెక్ట్ చేస్తున్నాను. కొంచెం ఎండు చేపలు ఎలా చేయాలో నాకు ఐడియా వచ్చింది. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనము ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులో మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. మనం సాల్ట్ ఒకేసారి వేసుకుంటేనే మనకు కర్రీకి బాగా ఉప్పు పడుతుంది. కొద్దిగా వేసుకుంటే మనకు కర్రీ అనేది అంత టేస్ట్ రాదు. ఎందుకంటే నాకు చేపలు చేయడం ఎందుకు రాదు అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చేపలు ఎక్కువగా చేసేవాళ్ళు కదా, అసలు చేసేవాళ్ళే కాదు. ఎందుకంటే మాకు చిన్నపిల్లలకు తినేది వస్తుందో రాదో అనేసి ముళ్ళులు అవన్నీ గుచ్చుకుంటాయని తెచ్చేవారు కాదు. సో నాకు చేపలు చేసేది రాదు, మా ఇంట్లో వండేవారు కాదు కాబట్టి. కానీ నేను ఇప్పుడు నేర్చుకున్నాను. తర్వాత టమోటాలు వేసుకొని మనము బాగా వేయించుకోవాలి. చేపలు తినడం వల్ల మనకు కంటికి చాలా మంచిది. సో వారానికి వీక్లీ వన్స్ అయినా మనం ఖచ్చితంగా చేపలు తింటే హెల్త్కు మంచిది. తర్వాత కారం పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందుకోసం ఈ చేపల కర్రీకి వచ్చేసి నేను మసాలాకు వచ్చేసి ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, నెక్స్ట్ ఇవన్నీ వేసేసుకొని అల్లము ఇవన్నీ వేసుకొని మిక్స్ పట్టుకున్నాను. మిక్స్ పట్టుకొని ఈ మసాలాను మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు బాగా వేగిన తర్వాత ఈ మసాలాను వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే మనము ఏదైనా ఒక వంట చేయాలి అన్నా మనకు రాకపోయినా కదా కూడా మనం యూట్యూబ్లో చూసుకొని మనము వంట చేసుకోవచ్చు. మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ముందైతే మనం చింతపండు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జును ఇందులో వేసుకోవాలి. మనం చేపలు అన్న తర్వాత ఖచ్చితంగా మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు రసం వేసుకోవడం వల్ల చేపలు అనేవి నీచు వాసన రావు. సో మనం ఖచ్చితంగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇంకా అప్పట్లో అయితే ఇట్లా టెక్నాలజీ అంతగా పెరగలేదు కదా మన అమ్మ వాళ్ళ కాలంలో. సో వాళ్ళు ఏదైనా కర్రీ చేయాలన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కొని చేయాలి, లేకుంటే వాళ్ళకి వచ్చేది కాదు. మనకి ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. సో మనం యూట్యూబ్లో చూసేసి వెంటనే మనం కర్రీ చేసేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం తుంచి పెట్టుకున్న తలలు దుంచి పెట్టుకున్న చేపలు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇది పులుసు అతుకుతున్నప్పుడు మనము ఇందులో చేపలు వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.